మిత్రులారా, ఈరోజు 24 జనవరి 2026 శనివారం రోజు మీ అందరి దృష్టికి తీసుకొస్తున్న మన ట్రీ టాక్ షో విశేషం ఏంటంటే, మన భాగ్యనగరం అద్భుతంగా వృద్ధి చెందుతున్నది. ఆ రోజున ఈ నగరాన్ని కట్టించిన ప్రభువులు సరస్సులో చేపలు ఎలా ఇబ్బడి ముబ్బడిగా విస్తృతంగా ఉంటాయో అలాగే నా నగరం వృద్ధి చెందాలని కోరుకున్నారంట. వారి కోరిక ఫలించినట్టుంది. వేల మంది, లక్షల మంది, కోట్ల మంది నగరవాసులు, నేటివ్ పీపుల్ కాకుండా అనేక రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి పొట్టచేత పట్టుకొచ్చిన ఎంతోమంది అభాగ్యులను, అన్నార్తులను ఈ భాగ్యనగరమైన తల్లి హక్కును చేర్చుకుని వారందరికీ ఏ రోజు గత దశాబ్దాలుగా మా 4 దశాబ్దాల అనుభవం బట్టి ఎంతమంది వచ్చినా ఇక్కడ బతకొచ్చు, ఇక్కడ తిండి గ్యారంటీ. ఇక్కడ భాగ్యనగరంలో ప్రజల స్పెషాలిటీ ఏంటంటే అందరినీ హక్కును చేర్చుకుంటారు. మణిపూర్, నాగాల్యాండ్, అస్సాం, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా ఎంతమంది వలస కూలీలు వచ్చినా, ఎంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చినా, ఏ భాష వాడైనా సరే, ఏ దేశం వాడైనా సరే ఇక్కడ అద్భుతంగా బతకొచ్చు. నగరంలో ఉన్న ఒక విశేషం ఏంటంటే, ఒక 5-6 దశాబ్దాల క్రితం లోయర్ ట్యాంక్ బండ్లో ఒక అద్భుతమైన, విశేషమైన ఒక స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్ రామకృష్ణ మిషన్ అనేక వేల మందికి, లక్షల మందికి 5-6 దశాబ్దాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ అని, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని, లైబ్రరీ అని, ఫ్రీ క్లినిక్ అని, ₹1 భోజనం అని, మంచి పుస్తక విక్రయశాల అని, అనేక స్పిరిచువల్ కార్యక్రమాలు. ఈ రోజున రామకృష్ణ మిషన్ దగ్గర స్పోకెన్ ఇంగ్లీష్లో 2-3 లెవెల్స్ నేర్చుకుని అమెరికా వెళ్ళి స్థిరపడి చాలా వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది ఉంటారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అనేక సంస్థలు, అనేక మంది వ్యక్తులు తమ తమ సిబ్బందిని పంపించి ఎంతో గొప్ప మేలు పొందారు. ఈరోజు ఈ వీడియో టాక్ షో చేయడానికి ఇన్స్పిరేషన్ అంటే, నగరం ఇంతగా వృద్ధి చెందుతున్నప్పుడు ఒక ఉప్పల్లో ఒక డీమార్ట్, ఎక్కడికి వెళ్ళినా మీరు డీమార్ట్, ఒక సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఒక తనిష్క్ జ్యువెలరీ షాప్, లలిత జ్యువెలరీ షాప్, మీరు ఎల్బీనగర్ వెళ్ళండి, అక్కడ కూడా డీమార్ట్, లలిత జ్యువెలర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈ మూలకి వెళ్ళండి, ఇటు ఓల్డ్ సిటీ మలక్పేట వైపు కానీ, సంతోష్ నగర్ కానీ. అంటే నేనేం చెప్తున్నా అంటే, నగరానికి 4 వైపులా, నగరానికి 8 వైపులు కూడా అన్ని వాణిజ్య సంస్థలు, వాణిజ్య కార్యక్రమాలు విస్తరిస్తున్నాయి కదా. మరి విఘ్నులైన మేధావులు, పౌర సమాజం వారు తెలంగాణ ఆలోచించాల్సింది, ప్రయత్నం చేయాల్సింది ఏంటంటే, రామకృష్ణ మిషను ఆ ప్రాంతాల్లో రేపు కట్టబోతున్న ఫ్యూచర్ సిటీలో ఎందుకు, ఈవెన్ అమరావతిలో, విశాఖపట్నంలో ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా గొప్పగా నగరం చుట్టూ 4 దిశల్లో, 8 దిశల్లో రామకృష్ణ మిషన్కి ఒక 10 ఎకరాల స్థలం ఇచ్చి ప్రతి చోట ఎందుకు సమాజం, ప్రభుత్వాలు, నాయకులు, మేధావులు, విఘ్నులు ఈ దిశగా ఆలోచించట్లేదు? ఈ సమాజానికి ఈ జ్యువెలరీ షాపులు, బట్టల షాపులే కావాలా? రామకృష్ణ మిషన్ వారి సేవలు అవసరం లేదా? సో అటువంటి గొప్ప ఆధ్యాత్మిక సంస్థని, గొప్ప మార్పుని సమాజానికి దిశ నిర్దేశం చేయగలిగిన ఆ రామకృష్ణ మిషన్లో ఉండే సాధువుల్ని మనం ప్రోత్సహించి వాళ్ళకి స్థలము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి, నేను ఈ మధ్య విద్యారణ్యం అవుట్స్కట్స్లో ఒక వేదిక పాఠశాలకు వెళ్తే అక్కడ మహానుభావులు, ధార్మికులు, మరి శాంతాబయటికి వరప్రసాద్ రెడ్డి గారు అద్భుతమైన బిల్డింగ్ కట్టించారు వాళ్ళకి, హాస్టల్ కింద పిల్లలకి. అటువంటి మహానుభావులు, వదాన్యులు, సేవా తత్పరులు మన దేశంలో, మన హైదరాబాద్ నగరంలో ఏ రకంగా కూడా తక్కువ లేరు.
మనం తెలుగు జాతి, అది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయినా అద్భుతమైన గొప్ప వ్యక్తులు. మొన్న మధ్య మా స్వగ్రామం అలకాపురంలో సంక్రాంతి సందర్భంగా మంతెన్ సత్యనారాయణ గారు వారి ఆశ్రమం కొంచెం ఏవి వేస్తే దాంట్లో దివీస్ ల్యాబ్ వాళ్ళు, నిమ్మగడ్డ ప్రసాద్ గారు, కోకరాజు రంగరాజు గారు, కులాలు మతాలకు అతీతంగా అద్భుతమైన సంస్థల్ని, వ్యక్తుల్ని, వ్యవస్థల్ని నిర్మించుకోవడానికి ఒక ప్రభుత్వమే చేయవలసింలా విఘ్నులు, మేధావులు, పౌర సమాజం, ఇన్ని కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ కార్పొరేట్ స్కూల్స్ ఎలా చేస్తే 8 దిక్కుల్లో ఉన్న హైదరాబాద్ భాగ్యనగరానికి ఒక రామకృష్ణ మిషన్ని విస్తృతపరిస్తే వారి సేవలు సమాజానికి ఈరోజు చాలా అవసరం. ఈ పిల్లలు, ఈ స్టూడెంట్స్ ఉన్న స్కిల్ లేని ఇంజనీర్లు, అవకాశాలు ఉన్న అందిపుచ్చుకోలేని యువత, ఎందరికీ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రామకృష్ణ మిషన్ని మన హైదరాబాద్ భాగ్యనగరం వరకు ఒక ఆలోచన. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా విస్తృతమైన సేవలు, ఒక చిన్మయ మిషన్, ఒక రామకృష్ణ మిషన్, ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థలు, ఒక సద్గురు సంస్థలు, ఎవరైనా సరే మంచి మాట చెప్పేవాళ్ళు, మంచి నేర్పించేవాళ్ళు, మంచి దిశగా సమాజాన్ని, పౌరుల్ని, యువతను నడిపించేవాళ్ళు కావాలని కోరుకుంటూ ఈ దిశగా మేధావులు ఆలోచించాలని, ఇది సీడ్ ఐడియా. ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఈ భాగ్యనగరంలో 4 దిశల, ఒక 8 దిశల రామకృష్ణ మిషన్ లాంటి అద్భుతమైన సంస్థలు రావాలని, సమాజం మరింత వృద్ధి చెందాలని, యువత మరింత అద్భుతమైన వండర్స్ చేయాలని, ఈ దేశం మరింత ప్రపంచానికి తలమానికంగా కావాలని కోరుకుంటూ మీ ఫ్రీ టాక్ షో, దీనికి ఇన్స్పిరేషన్ కిరణ్ ప్రభా టాక్ షో, పెద్దలు కిరణ్ ప్రభా గారికి నమస్సులు. థ్యాంక్ యూ. జై హింద్.